Students, in last video we discussed about in Coulomb's law in magnetism. మళ్ళీ ఈ మ్యాగ్నెటిజం టాపిక్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి వాటిపైన ఎలా ట్విస్ట్లు ఇస్తాడు, ఇవన్నీ మనం జస్ట్ ఈ మైండ్ మ్యాప్తో నేర్చుకుందాం. హియర్ వన్ టాపిక్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ మెటీరియల్స్. In magnetism, materials are classified based on relative permeability μr and susceptibility xi. How materials are classified ante based on relative permeability and susceptibility. ఇది ఒక కాన్సెప్ట్, బట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే ఆ రెండింటికి ఒక రిలేషన్ అడుగుతున్నాడు. ససెప్టబిలిటీ xi ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే μr - 1. ససెప్టబిలిటీ ఫార్ములా ఏంటి? μr - 1. μr రిలేటివ్ పెర్మిబిలిటీ, ససెప్టబిలిటీ xi అంటాం. సో ఆ రెండిటి ఒక నెంబర్ కాబట్టి వాటికి ఎలాంటి యూనిట్స్ ఉండవు. స్టూడెంట్స్, బేస్డ్ ఆన్ ససెప్టబిలిటీ అండ్ రిలేటివ్ పెర్మిబిలిటీ మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మరి ఆబ్జెక్టివ్ స్టైల్లో ఎలా అడుగుతాడు అంటే మెటీరియల్స్ అనేవి మరి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటున్నాడు. హౌ దే డిఫరెన్షియేట్, ఆ రెండిటిని ఎలా డిఫరెన్స్ చూపిస్తావు అన్న క్వశ్చన్ మనల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఇక్కడ ఇఫ్ μr ఈక్వల్ టు 1 దెన్ ఫ్రమ్ దిస్ రిలేషన్ వాట్ ఈజ్ ససెప్టబిలిటీ? 0. సో which material relative permeability value is 1 and its susceptibility equal to 0, then the materials are non-magnetic materials. Then what about magnetic materials antadu? Ikkada if μr is not equal to 1 and susceptibility is not equal to 0, then the materials are magnetic materials. So based on relative permeability, susceptibility, materials are classified into non-magnetic materials as well as magnetic materials. Again, these magnetic materials are classified into three types: diamagnetic material, paramagnetic material, ferromagnetic materials. ఇక్కడే మనల్ని ఈ సెట్లో చాలా టైమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకునే అడిగాడు. ఇక్కడ వీటిని అంటే ఏంటి? రిలేటివ్ పెర్మిబిలిటీ అండ్ ససెప్టబిలిటీ. విచ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ లెస్ దాన్ 1, దాన్ని మనం డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇఫ్ రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ లెస్ దాన్ యూనిటీ అంటాడు. ఇక్కడ యూనిటీ అంటే 1. ఇఫ్ రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ లెస్ దాన్ 1 దెన్ ద మెటీరియల్ ఈజ్ డయామాగ్నెటిక్ మెటీరియల్. మరి when μr is less than 1 then from this relation susceptibility is small and negative. So which magnetic material susceptibility is small and negative అంటాడు? ఆన్సర్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. మనం ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్లో ఈ రెండు క్వశ్చన్సే చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ పర్మిబిలిటీ, susceptibility. So relative permeability is less than 1 and susceptibility is small and negative, diamagnetic materials. So ఇది డయా గురించి. సేమ్ థింగ్ ఇన్ paramagnetic materials. In paramagnetic materials relative permeability is greater than unity. ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది, గ్రేటర్ దాన్ 1 అంటున్నాడు. దెన్ susceptibility of paramagnetic material is small but positive. ఇక్కడ మనని ట్విస్ట్ ఇలానే ఇస్తాడు. స్మాల్ అండ్ నెగటివ్ అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్, స్మాల్ అండ్ పాజిటివ్ అంటే పారామాగ్నెటిక్ మెటీరియల్స్. సో డయామాగ్నెటిక్ మెటీరియల్, పారామాగ్నెటిక్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. ఇన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ద రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ వెరీ వెరీ లార్జ్ and the same time susceptibility is also very large. అంటే టోటల్గా ఈ మైండ్ మ్యాప్ మెటీరియల్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే రెండు టర్మ్స్ గురించి డిస్కస్ చేశాం. ఒకటి రిలేటివ్ పెర్మిబిలిటీ, ఇంకొకటి ససెప్టబిలిటీ. స్టూడెంట్స్,
వీటిని బేస్ చేసుకొని కొంచెం లెవెల్ 2 లెవెల్ 3లో కూడా ఇంక్రీజ్ చేశాడు. ఎలా అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఎస్, సో I am giving a relation between susceptibility and temperature, x-axis temperature, y-axis susceptibility. The susceptibility indicates the magnetization value. అంటే ఏ మెటీరియల్కి అయితే ససెప్టబిలిటీ వాల్యూ ఎక్కువగా ఉంటుందో అవి చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇక్కడ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అనే టాపిక్ని అనే బిట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాఫికల్గా అడిగినప్పుడు ఇలా చూపిస్తాడు. చూడండి, ఇక్కడ నీకు 3 అర్థం కావాలి. ఒకటి ససెప్టబిలిటీ వాల్యూ నెగటివ్, అందుకే మనం నెగటివ్ y యాక్సిస్ పైన రిప్రజెంట్ చేశాం. నెక్స్ట్ ససెప్టబిలిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అన్నాడు, అందుకే కర్వ్ అనేది హారిజెంటల్గా వచ్చేసింది. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. దెన్ వాట్ అబౌట్ పారాఫెర్రో? ఎస్, paramagnetic materials depends on temperature, ferromagnetic materials also depends on temperature. Here these two materials, paramagnetic materials, ferromagnetic materials లో మనం చూసుకుంటే ఏమంటున్నాడంటే as temperature increases its magnetization decreases. Yes, as temperature increases its magnetization susceptibility decreases. దీనిపైన కూడా న్యూమెరికల్స్ అడిగాడు. susceptibility magnetization is inversely proportional to temperature. Is inversely proportional to temperature. As temperature increases its susceptibility decreases. magnetization value అనేది తగ్గిపోతుంది. ఎక్కడ? పారామాగ్నెటిక్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. ఇంకా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ పర్టిక్యులర్ టెంపరేచర్ హియర్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ టెంపరేచర్ ఈజ్ క్యూరీ టెంపరేచర్. దానిని ఏమంటున్నాను? క్యూరీ టెంపరేచర్ టీసీ. ఆఫ్టర్ దిస్ టెంపరేచర్ అంటే వెన్ ద ఆపరేటింగ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూరీ టెంపరేచర్. దీన్ని మనం ఇక్కడ క్యూరీ టెంపరేచర్ అంటున్నాం. క్యూరీ సైంటిస్ట్ నేమ్. సో వెన్ ద ఆపరేటింగ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూరీ టెంపరేచర్ పారామాగ్నెటిక్ అంటున్నాడు కాబట్టి ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ పారామాగ్నెటిక్ మెటీరియల్స్. చాలా ఎంట్రన్స్లో అడిగిన ఒక కాన్సెప్ట్ బిట్. పారామాగ్నెటిక్ మెటీరియల్స్, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ బోత్ ఆర్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. As temperature increases its susceptibility decreases, whereas in ferromagnetic materials when the operating temperature is greater than Curie temperature then ferromagnetic materials are converts into paramagnetic materials. మరి డయాపారా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్లో ఎవరు స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అంటే ఫైనల్గా మనం చెప్పాల్సింది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. స్టూడెంట్స్, ఇక్కడ ఈ మ్యాగ్నెటిజం అనే టాపిక్లో మీరు నాట్ ఓన్లీ మ్యాగ్నెటిజం, ఫిజిక్స్లో ప్రతి టాపిక్ని మీరు ఒక కాన్సెప్ట్తో డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఒక కాన్సెప్ట్తో డిస్కస్ చేయొచ్చు. మీరు ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక మైండ్ మ్యాప్ని ప్రిపేర్ చేసుకొని ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా అడుగుతాడు, ఇవన్నీ మీరు మైండ్ మ్యాప్తో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లో మరొక మ్యాగ్నెటిజం టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.